హెగ్డేని అంతా గెంటేస్తున్నారా? కోలీవుడ్ నుంచి కూడా పూజా హెగ్డే బయటికి రావాల్సి వస్తోందా? మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఛాన్స్ వదులుకుంది. ఇప్పుడు గుంటూరు టాకీస్లో డేట్లు ఇవ్వలేనని వెళ్ళిపోతుందని అంటున్నారు. ఇవన్నీ చూస్తే తనే ప్రాజెక్టుల నుంచి బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. కానీ రియాలిటీ మరోలా ఉందట. పూజా హెగ్డేకి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుంది. చేస్తున్న మూవీస్ లోంచి తను బయటికి రావాల్సిన పరిస్థితులు పెరిగాయి. త్రివిక్రమ్ మేకింగ్ లో మరోసారి పూజా హెగ్డే అన్నారు. కానీ తను బయటికి రావాల్సి వచ్చిందట. మహేష్ త్రివిక్రమ్ మధ్య గ్యాప్ వచ్చిందని, అందుకే పూజా హెగ్డేని మాటల మాంత్రికుడు సపోర్ట్ చేస్తే సూపర్ స్టార్ మాత్రం నో చెప్పాడని ప్రచారం జరుగుతోంది. కానీ బయటికి మాత్రం డేట్లు అడ్జస్ట్ కాక పూజా ప్రాజెక్టు నుంచి బయటికి వెళ్లిందని ప్రచారం జరుగుతోందట. పూజా హెగ్డే వరుసగా ఫ్లాప్లతో కుస్తీలు పడుతోంది. అలాంటి టైంలో కూడా పవన్, మహేష్ సినిమాలు ఛాన్స్ పట్టింది. కానీ అవి కూడా చేజారటంతో తను నిజంగానే ఐరన్ లెగ్ అనే పరిస్థితి కనిపిస్తోంది. చరణ్తో బుచ్చిబాబు తీసే మూవీలో పూజా హెగ్డే రోల్ అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ అక్కడ కూడా తనని లిస్టులోంచి తీసేశారని గుసగుసలు పెరిగాయి. ఎక్కడ చూసినా తనకి పంచులే పడుతున్నాయి. ఇక కార్తీ మూవీలోంచి కూడా పూజ బయటికి రావడంతో పూర్తిగా బాలీవుడ్ మీడియా ఆశలు పెట్టుకుందట పూజా హెగ్డే. కానీ సల్మాన్తో తను చేసిన సినిమా ఫ్లాప్ అయింది. అయినా ఆఫర్స్ కోసం ముంబైకి జంప్ అంటూ ప్రచారం పెరిగింది.